పైగా ఈ సినిమా ఎందుకు ఆడాలని నేను కోరుకుంటున్నాను అంటే, ఇది కేవలం మహోన్నతమైనటువంటి భక్తుల గురించి చెప్పేటువంటి సినిమా మాత్రం కాదు. దూర్జటి మహాకవి, శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి దూర్జటి మహాకవి ఆయన చెప్పింది ఏంటంటే, రే ఏంటేంటో వేదాలు, పుణ్యాలు, పునస్కారాలు, హోమాలు ఇవన్నీ చేయటం కాదురా. అవన్నీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవన్నీ తెలియని మనుషులు ఉన్నారు. అవన్నీ తెలియని జంతువులు ఉన్నాయి. అవన్నీ తెలియని పురుగులు, పాములు ఉన్నాయి. అవన్నీ తెలియని క్రిమి కీటకాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ నేను మోక్షాన్ని ఇవ్వగలను. ఏ వేదంబు పఠించ లూత. సాలెపురికి ఏ వేదం చదువుకుంది? భుజగం ఏ శాస్త్రములు చూచాను. పాము ఏ శాస్త్రములు చూచింది? తాను ఏ విద్యాభ్యసనం పొనర్చే కరి. ఏనుగు వెళ్ళిపోయి ఏ విద్యాభ్యాసనం చేసింది? చెంచు ఏ మంత్రం ఊహించాను. చెంచు ఏ మంత్రం ఊహించాడు? వాడికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు అని చెప్తున్నాడు. బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు, నీ పాద సంసేవనాసక్తియే గాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. అది ఆయన చెప్పింది. అటువంటి ఆటవిక మానవుడు యొక్క పాత్రని పోషించేటువంటి మా మంచు విష్ణు ధన్యజీవి, ధన్యజీవి, ధన్యజీవి. ఎందరో మహానుభావులు పోషించేటువంటి పాత్ర. ఇప్పుడు అతని పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పడం, ఆర్టిస్టుల పాత్ర పోషణ ఎలా ఉందో నేను చెప్పి, ఈ సినిమా మీరు చూడండి, మోహన్ బాబుకు బోల్డెంత డబ్బులు ఇవ్వండి అని చెప్పడానికి మాత్రం నేను ఇక్కడికి రాలేదు. అటువంటి పాత్రలు, అరుదైన పాత్రలు లభించేటువంటి శక్తి కుర్రకారుగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి లభించడం ఒక అదృష్టం.